మోస్ట్ సెక్యూర్డ్ ప్రొఫెషన్స్‌ని వదిలేసి అన్‌సర్టెనిటీ ఉన్న ఫీల్డ్‌లో ప్రయాణం ఎంచుకున్నారు. అది మీ ఇష్టంతో జరిగింది. ఎప్పుడైనా అనిపించిందా? సో, ఇక్కడ ఎక్కువ నేను స్ట్రగుల్ అవుతున్నానన్న ఫీలింగ్ వచ్చిందా? ఈశ్వరుడి దయ వల్ల అసలెప్పుడూ ఆ ఫీలింగ్ రాలేదు సార్. ఎందుకంటే, వచ్చిన మొదటి రోజుల్లోనే నేను మంచి మంచి మనుషుల్ని కలవటం, వాళ్ళ ద్వారా నాకు మంచి అవకాశాలు కలగటం, దానివల్ల ఎప్పుడు అంటే మనకి 'అలవైకుంఠపురం' లాంటి పెద్ద హిట్ రాసిన తర్వాత కూడా మధ్యలో నాకు 2 సంవత్సరాలు ప్రపంచం మొత్తం కరోనాతోటి సఫర్ అయ్యారు గదండీ! ఆ టైంలో గూడా నేను పాటలు రాశాను. ఓహ్! ఆ సూపర్బ్! టైంలో గూడా నేను పాటలు రాయగలిగాను. అంటే సినిమా సినిమా ఎవరైతే కళామ రంగం ఏదైతే ఉందో, ఒక సొంత బిడ్డని హక్కున చేర్చుకున్నట్టు చేర్చుకుంది. అందులోనూ సొంత బిడ్డని, అందులో ముద్దుల బిడ్డని గనక హక్కున చేర్చుకుంటే ఎలా చూసుకుంటాం? అంటే ఇంట్లో చిన్న పిల్లాడికి ఒక చిన్న కొడుక్కి ఎప్పుడు ఒక చిన్న బిడ్డకి ఎప్పుడు కూడా ఒక చిన్న ఒక ప్రాధాన్యత ఎడ్జ్ ఉంటది. ఉంటుంది. ఒక చిన్న ప్రాధాన్యత ఉంటది. ఒక చిన్న ఎడ్జ్ ఉంటది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ నేను అడుగుపెట్టిన ఈ 6 సంవత్సరాల కాలంలో నన్ను ముద్దు బిడ్డగా, ఒక చిన్న బిడ్డగా చూసుకుంటూ ఎప్పుడు నాకు ఆలోచన కలిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. అది మీ అదృష్టం. నిజంగా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తాను. ఎందుకంటే ఎక్కే గడప, దిగే గడపలన్నీ అయిపోయిన తర్వాత గానీ ఒక పాట రాసే అవకాశం దొరకని ఎక్స్‌పీరియన్స్‌లు చాలా విన్నాం. చాలా విన్నాం. అవును. కానీ 'అలవైకుంఠపురం' గురించి మీరన్నారు కాబట్టి, 'అలవైకుంఠపురం' రిలీజ్ అయిన తర్వాత సీతారామ శాస్త్రి గారితో మీ లిరిక్ రైటర్లందరినీ కూర్చోబెట్టి త్రివిక్రమ్ గారు ఒక ఇంటర్వ్యూ చేశారు. యాహ్! అది చాలా మంచి సాంప్రదాయం అండి. నిజంగా చాలా గొప్ప సంస్కారవంతమైనటువంటి సాంప్రదాయం. దురదృష్టవశాత్తు ఆ తర్వాతకి అది మళ్ళీ ఎప్పుడు జరగలేదు గానీ, నిజానికి అది నిజంగా అంటే ఒక భువన విజయం ఎప్పుడో మనం విన్నాం. హ్మ్. శ్రీకృష్ణదేవరాయల చుట్టూ అష్టదిగ్గజాలు కూర్చొని చక్కటి సాహిత్య చర్చ జరిగేదని. నాకు తెలిసి అంతకు ముందు జరగలేదు. ఆ తర్వాత జరగలేదు. ఒక్కసారే సాధ్యపడిందనేటువంటి నా అది భావన. ఎంత బావుందంటే, మీ పాట గురించి సీతారామ శాస్త్రి గారు మాట్లాడటం. యాహ్! యాహ్! సీతారామ శాస్త్రి గారి పాట గురించి కాషర్ల శ్యామ్ గారు శ్యామ్ గారు మాట్లాడటం. కాషర్ల శ్యామ్ గారి పాట గురించి శాస్త్రి గారు అంతగా పొగట్టం. యాహ్! యాహ్! అంటే చూస్తుంటే అసలు ఒకళ్ళ ప్రతిభని అంటే కాంపిటీషన్ అనేది బయట ఫీల్ అవుతాం గానీ, వీళ్ళ దగ్గర అప్రిషియేషన్ తప్ప కాంపిటీషన్ ఏం లేదనిపించింది. లేదు లేదండి. అది విన్నప్పుడు. ఆ ప్రోగ్రామ్ నాకు మోస్ట్ ఫేవరెట్ ఇంటర్వ్యూ ఫర్ అన్నమాట. మీ ఆల్సో. యాక్చువల్లీ మనకి సారస్వతంలో ఒక మాట ఉంటుందండి. ముఖే ముఖే సరస్వతి అని. అంటే ఎప్పుడైతే మనం అవతల వాళ్ళ జ్ఞానం నుంచి జ్ఞానాన్ని అభినందించడం, దాని నుంచి ఆలోచించడం మొదలుపెడతామో, అప్పుడే మనలో ఉన్న సరస్వతి ఉప్పొంగుతుందని చెప్పేసి మన పెద్దల మాట. సో, యాక్చువల్లీ మనకి చదువు జ్ఞానాన్నే పెంచాలి, సంస్కారాన్ని పెంచాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ పుంభావ సరస్వతులు. సో, అవును. ఎవ్వరికీ అవతల వారి గురించి ఒక ఇన్‌సెక్యూరిటీ ఉండేటటువంటి అవకాశం లేదు. వాళ్ళందరిలోకి తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ మీరే. నేనే. చాలా చిన్న అంటే అప్పుడప్పుడే అప్పుడప్పుడు అడుగులేస్తున్న వాడిని గనక అవును. అంటే సభాస్థలిలో ఒక పంచపాండవులు అక్కడ కూర్చొని అంతా యుద్ధ వ్యూహాల గురించి మాట్లాడుకుంటుంటే అప్పుడే వచ్చిన అభిమన్యుడిని పర్లేదులే మన పిల్లాడు కూర్చొనివ్వండి అని కూర్చోబెట్టినట్టు. అది అటువంటి కానీ 'అలవైకుంఠపురంలో' అల్లు అర్జున్ గారు ఆ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు మీరు రాసిన పాట అసలు ఆ సీన్ యొక్క ఎమోషన్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. నిజంగా అది అసలు కుదిరిందలా. ఒక యువరాజు వాళ్ళ రాజ్యంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఫీల్ ఉంటది కదా! యాహ్! 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 అంటే ప్రకృతి కూడా అతన్ని ఆహ్వానిస్తున్నట్టు పూలు పడుతూ అసలు ఆ సందర్భంలో ఉన్న క్లిష్టత అదండి. యాక్చువల్లీ వస్తున్నవాడు వారసుడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలీదు. తెలీదు. కానీ ప్రకృతికి తెలుసు. సో, స్వాగతం ఎవరు పలకాలి? స్వాగతం పలకాలి. ఇంట్లో వాళ్ళు పలకరు. ఎవరు పలకాలప్పుడు? ప్రకృతే పలకాలి. కాబట్టే అందుకనే మనం రాసిన సాహిత్యంలో కూడా గొడుగు పట్టింది గగనమే, కదిలి వస్తుంటే మేఘమే. దాంట్లో చిన్న టిపికాలిటీలో అంటే నేను అది రాస్తున్నప్పుడు ఇదేమీ రాసిన తర్వాత విశ్లేషిస్తున్నది కాదు. నేను రాస్తున్నప్పుడే అనుభవించి రాసింది ఏమిటయ్యా అంటే, ఇంత పెద్ద ఆకాశం అనేటటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఒక మేఘం లాంటి రైటర్‌ని వస్తున్నాను. నన్ను ఆహ్వానించారు త్రివిక్రమ్ గారు అని చెప్పటం ఆ లైన్‌లో అంతర్లీనంగా ఎలాగైతే ముఖ్యంగా ఆ పాత్ర బంటి అనే పాత్ర వస్తున్నప్పుడు ఈ ప్రపంచం ఎలాగైతే గొడుగు పట్టింది గగనమే కదిలి వస్తుంటే మేఘమేన ఆ పాత్రకి ఎలా చెప్పానో, నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతుంటే మేఘం లాంటి నేను అడుగు పెడతా ఉంటే ఆకాశం లాంటి ఇంతమంది గొప్పవాళ్ళు నన్ను ఆహ్వానించారని చెప్పడం కూడా ఆ లిరిక్‌లో కుదిరింది అలా. ఓకే. ఆ పాత్రకి మీకు పోలికలున్నాయి. అంటే నేనెప్పుడో ఒక మాట చెప్పానండి. కవితా కన్యక వృణీతే స్వయం అని. నేను అదేమి ధిషణాహంకారంతో చెప్తున్న మాట కాదు. ఎందుకంటే నేను నా చిన్ననాటి నుంచి ఏ రోజు కూడా అంటే ఈ రోజు వరకు ఇప్పటి సుమారుగా 150, 200 పాటలు రాసిన తర్వాత కూడా నేనెప్పుడు భావించింది ఒకటే. ఏ రోజు నేను రాశానని ఎప్పుడూ భావించలేదు. నాలో ఏదో చైతన్యం ఉండి ఆ చైతన్యం చైతన్యం అక్కడి నుంచి రాసిన తర్వాత అంటే పాట రాయటానికి ముందు నేను కళ్యాణ్ చక్రవర్తి. పాట రాయటానికి తర్వాత నేను కళ్యాణ్ చక్రవర్తి. పాట రాసేటప్పుడు మాత్రం నేను కళ్యాణ్ చక్రవర్తి కాదని నేను నమ్ముతాను.